హలో ఎవ్రీవన్. సో ఇంతకు ముందు నేను మీకు చెప్పినట్టే ఒక న్యూ R2R బ్యాచ్ అనేది ఫ్రమ్ టుడే అంటే April 15th నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఈ రోజు నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. ఆల్రెడీ డెమో క్లాస్ కూడా కంప్లీట్ అయింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ప్లీజ్ కాల్ 8019419472. ఆ డెమో క్లాసెస్ కూడా నేను పార్ట్స్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ వీడియో చూసి నెక్స్ట్ కూడా ఇంకొక డెమో పార్ట్ 2 ఆర్ పార్ట్ 3 వస్తుంది. సో కంప్లీట్ గా చూసిన తర్వాత ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ 8019419472. థ్యాంక్ యూ. సెకండ్ వన్ ఈజ్ end user job. Okay, first one is consultant job, second one is end user job. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కన్సల్టెంట్ జాబ్ ఎండ్ యూజర్ జాబ్ అంటే ఏంటంటే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన ఏదైనా ఒక కంపెనీ పేరు చెప్పండి. ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ, ఎక్సెప్ట్ టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ కాకుండా ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరు. సారీ కోఫర్జ్ సార్. కెన్ యూ స్పెల్ ఇట్? COF. COF. FO. ఓకే, కోఫర్జ్ సార్. కొంచెం మాకు కూడా తెలిసిన పేర్లు చెప్పండి ప్లీజ్. సరే, ఎంఆర్ఎఫ్ టైర్స్ అనేది చెప్పుకుందాం. ఓకేనా? ఎంఆర్ఎఫ్ టైర్స్. ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ టైర్స్ లో వీళ్ళు మోస్ట్లీ చేసేది ఏంటి? టైర్ మ్యానుఫ్యాక్చరింగ్. తర్వాత మోస్ట్లీ సేలే కదా. మ్యానుఫ్యాక్చరింగ్. ఆబ్వియస్లీ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ పర్చేస్ చేయడం, దాన్ని కస్టమర్ కి సేల్ చేయడం. ఆబ్వియస్లీ ఇక్కడ పర్చేజ్ ఉంటుంది, సేల్ ఉంటుంది. అవునా? yes sir. పర్చేజ్ ఉంటుంది, సేల్ ఉంటుంది. పర్చేజ్ ఎక్కడ ఉంటుంది? రా మెటీరియల్స్ పర్చేస్ చేయడం, రైట్? వాళ్ళకి పేమెంట్స్ చేయాలి కదా. yes. ఇప్పుడు సేల్ ఎక్కడ ఉంటుంది? వీళ్ళు ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేశారో ఆ టైర్స్ అవన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారు కదా. అవునా? yes sir. సో ఇప్పుడు వీళ్ళకి అకౌంట్స్ మనం మెయింటైన్ చేయాలా లేదా? చేయాలి. సో ఇప్పుడు అకౌంట్స్ మెయింటైన్ చేయాలి అంటే దే నీడ్ టు యూజ్ సమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఉండాలా లేదా? yes sir. సో ఇప్పుడు ఏ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు చెప్పండి. అజ్యూమ్ దట్ ఏదో ఒక అప్లికేషన్ పేరు చెప్పండి, ఎక్సెప్ట్ SAP కాకుండా ఇంకేదైనా అప్లికేషన్ పేరు చెప్పండి, ఇంతకు ముందు యూజ్ చేసిన అప్లికేషన్. టాలీ ఆర్ ఆరకెల్. టాలీ అనేది ఆబ్వియస్లీ స్మాల్ బేస్డ్ కంపెనీ కాబట్టి, అంటే వాటికి యూజ్ చేసేది కాబట్టి. బట్ ఎంఆర్ఎఫ్ అనేది ఇట్స్ బిగ్ కంపెనీ. సో టాలీ యూజ్ చేయాలి. Oracle also one of the ERP software. yes. ఒక నిమిషం. ఒరాకిల్ యూజ్ చేస్తున్నారు అని అనుకుందాం ఎంఆర్ఎఫ్ టైర్స్ వాళ్ళు. సో దే యూజ్ ఒరాకిల్ సాఫ్ట్వేర్ ఫర్ ద రికార్డింగ్, అంటే ఫర్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. నౌ ఒరాకిల్ కాకుండా నౌ దే వాంట్ టు ఇంట్రడ్యూస్ SAP ఇన్ దేర్ కంపెనీ. SAP అప్లికేషన్ ని వాళ్ళ కంపెనీలో ఇంట్రడ్యూస్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తారు మరి? వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ SAP అప్లికేషన్ కావాలి కదా. ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ SAP అప్లికేషన్ అనేది మార్కెట్లోకి 1972లో వచ్చింది మార్కెట్లోకి. సో ఇది SAP AG కంపెనీ అనేది డెవలప్ చేశారు. IBM కంపెనీకి సంబంధించిన ఒక 5 ఎంప్లాయీస్ డిజైన్ చేసిన అప్లికేషనే ఈ SAP సాఫ్ట్వేర్. వాళ్ళు దానికి పెట్టిన పేరు SAP AG కంపెనీ. ఓకే, సో ఇప్పుడు ఈ SAP సాఫ్ట్వేర్ కి అంటే వీళ్ళు సేల్ చేయడం కోసం ఈ SAP అప్లికేషన్ కూడా వాళ్ళకంటూ కొన్ని
కంపెనీస్ ఉంటాయి సేల్ చేయడం కోసం. ఓకే, సో వాళ్ళు ఎస్ఏపి అప్లికేషన్ ని సేల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ టైర్స్ వాళ్ళు ఈ ఎస్ఏపి సర్వర్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్, మేబీ ఎస్ఏపి ఇండియాలో కూడా కొన్ని కంపెనీస్ ఉంటాయి ఈ అప్లికేషన్ సేల్ చేయడం కోసం. ఎస్ఏపి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది ఎంఎన్సి కంపెనీ దగ్గర, అంటే వన్ ఆఫ్ ది కంపెనీ దగ్గరికి వెళ్ళి దే పర్చేస్ ద ఎస్ఏపి సాఫ్ట్వేర్. ఓకే, ఎస్ఏపి సర్వర్ పర్చేస్ చేశారు. పర్చేస్ చేసి దే కెన్ యూటిలైజ్. ఈ సర్వర్ అనేది ప్రైస్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ ద యూజర్ కౌంట్. యూజర్ కౌంట్ ని బట్టే ఈ ఎస్ఏపి సర్వర్ ప్రైస్ ఉంటుంది. అర్థమైందా? అంటే ఒక 200 యూజర్ అకౌంట్స్ నాకు కావాలి అని అంటే ఒక ప్రైస్ ఉంటుంది, ఓ 50 యూజర్స్ కావాలి అని అంటే దానికంటూ ఒక ప్రైస్ ఉంటుంది. అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ మాడ్యూల్స్ ఆల్సో, ఎన్ని టైప్ ఆఫ్ మాడ్యూల్స్ వాళ్ళు యూజ్ చేయాలి అండ్ ఎన్ని టైప్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ కావాలి అనే దాన్ని బేస్ చేసుకొని ఆ ప్రైస్ అనేది ఉంటుంది. సో అదంతా డిఫరెంట్ థింగ్ అనుకోండి. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు ఎస్ఏపి సర్వర్ పర్చేస్ చేశారండి. పర్చేస్ చేసిన తర్వాత వీళ్ళు డైరెక్ట్ గా అకౌంట్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చా ఎస్ఏపిలో ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు? ఇప్పుడు మనం టాలీ గూగుల్లో డౌన్లోడ్ చేసుకున్నాం. డైరెక్ట్ గా నేను నా కంపెనీ కోడ్ క్రియేట్ చేసుకొని నేను అకౌంట్స్ పోస్టింగ్ చేసేసుకోవచ్చు. అలానే ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు సో వన్స్ ఎస్ఏపి సర్వర్ పర్చేస్ చేసిన వెంటనే వాళ్ళు అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవచ్చా? No, sir. ఎందుకు? వాట్ ఈస్ ద ఇష్యూ? First, they need to test it is working or not. ఓకే, టెస్టింగ్ చేశారు, అయిపోయింది. తర్వాత టెస్ట్ చేశారు, ఇట్స్ వర్కింగ్, Then they will use. If it's working, then they will use. No, they can't. ఎలా అంటే సో వన్స్ ఎంఆర్ఎఫ్ టైర్స్ కంపెనీ పర్చేస్డ్ SAP from SAP India, they need to hire some service based company or some application డిజైన్ చేసే ఒక కంపెనీని హైర్ చేసుకోవాలి, కైండ్ ఆఫ్ TCS అని అనుకుందాం. they need to hire TCS company. TCS company for the configuration. ఎలా అంటే టాలీ అనేది ఇస్ అ సింపుల్ అప్లికేషన్ అండి. దాంట్లో కాన్ఫిగరేషన్స్, సెట్టింగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. మనం ఈజీగా కంపెనీ క్రియేట్ చేసుకొని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మనం దాని కంపెనీ క్రియేట్ చేయడం ఇలా చేసాము అని అంటే తర్వాత ఎంట్రీస్ అనేవి ఈజీగా మనం ప్రాసెస్ చేయొచ్చు. బట్ ఎస్ఏపి అలా కాదు. ఎస్ఏపికి ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంది. ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ముందు దాని బ్యాక్ ఎండ్ లో ఒక 50 స్టెప్స్ కాన్ఫిగరేషన్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక శాలరీ అని ఉంది. ఓకే, ఈ శాలరీకి సంబంధించిన ఎంట్రీ శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ముందు ఒక 50 కాన్ఫిగరేషన్ చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత మాత్రమే దెన్ ఓన్లీ వీ కెన్ పోస్ట్ ద ఎంట్రీ. అలాంటి కాన్ఫిగరేషన్ వాళ్ళకి తెలుస్తుందా ఎంఆర్ఎఫ్ ఎంప్లాయీస్ కి? Did you know? No, sir. సో అందుకనే ఈ కాన్ఫిగరేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కొన్ని కంపెనీస్ ని హైర్ చేసుకుంటారు. లైక్ TCS, ఇన్ఫోసిస్, విప్రో ఇలాంటి కంపెనీస్ ని హైర్ చేసుకుంటే వాళ్ళు ఆ కాన్ఫిగరేషన్ చేస్తారు. ఆ కాన్ఫిగరేషన్ ఏంటంటే చెప్తాను, ఐ టెల్ యూ దాట్. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీ వీళ్ళకి ఎంఆర్ఎఫ్ కంటే ఇంకా మీకు రిలయన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను. ఎందుకు రిలయన్స్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటానంటే దేర్ ఇస్ ఎ పర్టికులర్ రీజన్. ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ అనేది ఉంది. ఇప్పుడు ఈ రిలయన్స్ గ్రూప్ లో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఓ నాలుగు కంపెనీ పేర్లు చెప్పండి. Reliance Smart. రిలయన్స్
Jio, రిలయన్స్ స్మార్ట్, Reliance Petrol, రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ కమ్యూనికేషన్ ఆర్ జియో, ఇంకా రిలయన్స్ పెట్రోల్, రిలయన్స్ పెట్రోల్, ఇంకా Jewelry, Reliance Jewelry, రిలయన్స్ జ్యువెలరీ, ఇంకా రిలయన్స్ గ్యాస్, or footwear. ఇలా నెంబర్ ఆఫ్ ఉన్నాయా? రైట్. సో ఇప్పుడు ఎస్ఏపి అనేది ఈ కంప్లీట్ రిలయన్స్ గ్రూప్ లో ఎస్ఏపిని ఇంట్రడ్యూస్ చేయాలి అనుకుంటే, సో ఈ గ్రూప్ ని వీ కెన్ కాల్ ఇట్ ఇన్ ఎస్ఏపి టర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఎంటైర్ గ్రూప్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ కంపెనీ. కంపెనీగా మనం పిలుస్తాం. అంటే కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ అని అర్థం. ఇలా సబ్ కంపెనీస్ అంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనము కంపెనీ కోడ్ అని పిలుస్తాం. కంపెనీ కోడ్ అని పిలుస్తాం. ప్రతి ఒక్కదాన్ని కూడా వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కంపెనీ కోడ్. ఓకే. సో ఇప్పుడు వన్స్ ఒక్క నిమిషం. యా, సో ఇది కంపెనీ కోడ్ అని పిలుస్తాం. దీన్ని గ్రూప్ ని కంపెనీ అని, దాని గ్రూప్ లో ఉండే కంపెనీస్ ని కంపెనీ కోడ్ అని పిలుస్తాం ఎస్ఏపి టర్మినాలజీ ప్రకారం. ఇప్పుడు ఈ రిలయన్స్ స్మార్ట్ కూడా కొన్ని బ్రాంచెస్ ఉంటాయా? బ్రాంచెస్ ఉంటాయా, ఉండవా? Yes, sir. ఇప్పుడు రిలయన్స్ స్మార్ట్ బ్రాంచెస్ చెప్పండి, ఒక 2 బ్రాంచెస్. One is Hyderabad or Bangalore, Tirupati. బెంగళూరు అండ్ వైజాగ్ అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఇదే విధంగా ఇక్కడ సేమ్ రిలయన్స్ డిజిటల్ కూడా ఒకటే పర్టికులర్ లొకేషన్ లో మల్టిపుల్ రిలయన్స్ డిజిటల్స్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్ లోనే ఒక 30 రిలయన్స్ డిజిటల్స్ ఉండడానికి స్కోప్ ఉందా? ఉందా లేదా? సో ఇప్పుడు అలాంటివి మల్టిపుల్ లొకేషన్స్ లో వాళ్ళు ఉన్నాయి. వాటిని మనం ఏమని పిలుస్తాం? Company code. బ్రాంచెస్ అనే కదా పిలిచేది నార్మల్ గా అయితే ఇన్ జనరల్ టర్మినాలజీలో. Yes. Yes. In general terminology, we can call it as a branches, but in SAP point of view, we can call it as a business area. అర్థమైందా? Yes. బిజినెస్ ఏరియా. Area. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు ఇప్పుడు మన ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? 2025. ఏ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది? April 1st. ఏప్రిల్ 1st టు 31st. 26 March 31st. ఏప్రిల్ 1st టు 31st మార్చ్. అవునా? 26. అదే కదా మన ఫైనాన్షియల్ ఇయర్. Yes. అదే యూకే కంపెనీ అయితే January 1st. January 1st. క్యాలెండర్ ఇయర్ జనవరి 1st టు డిసెంబర్ 31st. యూకే కంపెనీస్ అయితే, యుఎస్ కంపెనీ అయితే, Maybe. ప్యారిస్ కంపెనీ అయితే మారుతుందా ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అనేది? Yes. Sir. వాళ్ళు ఫాలో చేసే అకౌంట్స్ మారుతుందా? ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే వాట్ ఈస్ అవర్ ఫస్ట్ మంత్ ఇన్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం? January. జనవరి. క్యాలెండర్ ఇయర్ ప్రకారం జనవరి. దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ మంత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్? April. ఏప్రిల్. సో ఇప్పుడు ఈ మంత్స్ నే మనము అకౌంటింగ్ పీరియడ్ అని పిలుస్తాం. అకౌంటింగ్ పీరియడ్ అర్థమైందా? ఈ మంత్ ని మనము ఎస్ఐపి టర్మినాలజీలో వీ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ అకౌంటింగ్ పీరియడ్. ఓకే. సో ఇప్పుడు అదే విధంగా ఒక్కొక్క కంపెనీలో కొన్ని క్రెడిట్ బేసిస్ లో కూడా సేల్ జరుగుతూ ఉంటుందా? క్రెడిట్ బేసిస్ లో సేల్ జరుగుతూ ఉంటుందా? Yes, sir. సేల్ చేస్తూ ఉంటారా? ఎంత క్రెడిట్ వరకు లిమిట్ ఇవ్వాలి? ఏం చెప్తారు? ఎంత క్రెడిట్ వరకు మీరు లిమిట్ ఇవ్వాలి అని అంటే దానికంటూ ప్రతి కంపెనీ కూడా వాళ్ళ డిసైడ్ చేస్తుంది కదా, ఇంత ఇంత అమౌంట్ వరకే క్రెడిట్ ఇవ్వాలి, ఇంతగా దాటి మనం లిమిట్ ఇవ్వకూడదు అని చెప్పి ఉంటుందా? Yes, సో sir. దాన్ని డిజైన్ చేయాలి.
అండ్ అదే విధంగా ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ఒక ఎంట్రీ పోస్ట్ చేసే ముందు ఇప్పుడు ఇలాంటి శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఇలాంటి ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి వెళ్తే మనకి ఏ డీటెయిల్స్ ఓపెన్ లో ఉండాలి చెప్పండి, ఏ డీటెయిల్స్ ఉండాలి చెప్పండి. కైండ్ ఆఫ్ ఏ రోజు ఆ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ డేట్ ఉండాలా, ఉండాలి కదా. జిఎల్ అకౌంట్స్, దాని టెక్స్ట్ ఏంటి, అమౌంట్ ఏంటి, ఇప్పుడు ఈ శాలరీ ఏ కంపెనీ కోడ్ లో మనం పోస్ట్ చేస్తున్నాం అంటే ఏ కంపెనీకి సంబంధించిన శాలరీ, వాటి బిజినెస్ ఏరియా ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనం అక్కడ రికార్డ్ చేయాలి కదా, రైట్. సో అక్కడ ఏ ఫీల్డ్స్ కనిపించాలి, ఏ ఫీల్డ్స్ డిసప్పీర్ అవ్వాలి, ఇలాంటివి అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చాలా ఉంటాయి. అర్థమైందా? ఇట్స్ నాట్ ఈజీ టు డౌన్లోడ్ ద ఎస్ఏపి సర్వర్ అండ్ వీ కెన్ పోస్ట్ డైరెక్ట్లీ అంటే పాసిబుల్ అవ్వదు ఎస్ఏపి పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక ఎంట్రీ పోస్ట్ చేయడానికి ముందు ఇలాంటి కాన్ఫిగరేషన్ స్టెప్స్ 20 to 30 స్టెప్స్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీకి. ఒక బ్యాంక్ రీకన్సిలేషన్ చేయాలి అని అంటే దాని బ్యాక్ ఎండ్ లో కొంత కాన్ఫిగరేషన్ చేయాలి. అర్థమవుతుందా? ఈవెన్ దో ఒక జిఎల్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే దాని బ్యాక్ ఎండ్ లో కొంత కాన్ఫిగరేషన్ చేయాలి. ఇలాంటి కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తేనే మనం ఎంట్రీ పోస్ట్ చేయడానికి మనకి పాసిబుల్ అవుతుంది. అలాంటి కాన్ఫిగరేషన్ చేసే పర్సన్ ని మనం ఏమని పిలుస్తామంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్సల్టెంట్ అని అంటాం. అర్థమైందా? ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కాన్ఫిగరేషన్ చేసే పర్సన్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ కన్సల్టెంట్. 2 type of jobs ఉంటాయని చెప్పాను కదా, దట్ ఈస్ 1 type of jobs. ఇట్స్ ఎ కన్సల్టెంట్ వన్. క్లియర్? సో వన్స్ ఈ కన్సల్టెంట్ ఈ కాన్ఫిగరేషన్ అంతా చేసిన తర్వాత ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని రికార్డ్ చేయడం, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ని రికార్డ్ చేసే పర్సన్ నే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎండ్ యూజర్. అర్థమైందా? వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎండ్ యూజర్. ఇప్పుడు సేమ్ యాజ్ ఒక శాలరీ ఎంట్రీ, ఒక రెంట్ ఎంట్రీ, ఇలాంటి ఎంట్రీస్ అన్నిటిని రికార్డ్ చేసే పర్సన్ ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఎండ్ యూజర్ అని అంటాం. ఇలా మనకి 2 type of జాబ్స్ ఉంటాయి, కన్సల్టెంట్ జాబ్, ఎండ్ యూజర్ జాబ్. మనకి ఈ రెండిట్లో శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కన్సల్టెంట్ జాబ్ కి చాలా హై శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చాలా హై శాలరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ జాబ్ ఇన్ ద కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకు ఈజీ కాదు అని అంటున్నానంటే బ్యాక్ ఎండ్ లో ఏ ఎర్రర్ వచ్చినా అతనే రిజాల్వ్ చేయాలి. ఓకే, కైండ్ ఆఫ్ కోడింగ్ అనేది మోస్ట్లీ ఉండదు, కానీ ఎక్కడో 1% or 2% కోడింగ్ ఉంటుంది. అది కూడా మనం రాయం, బేసిస్ వాళ్ళు, అబాపర్ వాళ్ళు, వేరే మాడ్యూల్ వాళ్ళు రాస్తే ఆ కోడ్ ని మనం అప్లై చేస్తాం. కానీ అలాంటి ఒక టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కన్సల్టెంట్ కి తెలిసి ఉండాలి. అండ్ ఆల్సో కన్సల్టెంట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకు తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి అని అంటే ఐ టెల్ యూ ద రీజన్. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నది ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా ఇక్కడ, అవునా? ఇప్పుడు ఈ ఎంఆర్ఎఫ్ టైర్ వాళ్ళు ఎస్ఏపి సాఫ్ట్వేర్ ని పర్చేస్ చేశారు. ఎవరి నుంచి? ఎస్ఏపి ఇండియా నుంచి పర్చేస్ చేశారు. ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్ కోసం ఎవరిని హైర్ చేసుకున్నారు? ఇలాంటి ఒక కాన్ఫిగరేషన్ చేయడం కోసం ఎవరిని హైర్ చేసుకున్నారు? కన్సల్టెంట్. అదే ఏ కంపెనీని? టీసీఎస్ ని హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ టీసీఎస్ కంపెనీ ఏం చేస్తుందంటే బేస్డ్ ఆన్ ద డిపార్ట్మెంట్ ని బట్టి దే విల్ హైర్ ద కన్సల్టెంట్స్. అంటే ఫినాన్స్ ఫికో మాడ్యూల్ కి సంబంధించి దే విల్ హైర్ 2 to 3 కన్సల్టెంట్. జనరల్ లెడ్జర్ అకౌంట్స్ ని మెయింటైన్ చేయడం కోసం ఒకరిని, అకౌంట్స్ పేబుల్ ని మెయింటైన్ చేయడం కోసం ఒకరిని, అకౌంట్స్ రిసీవబుల్ ని మెయింటైన్ చేయడం కోసం ఒకరిని, ఇలా 3 members అయినా హైర్ చేసుకోవచ్చు. లేదంటే ఒకటే కన్సల్టెంట్ ని హైర్ చేసుకొని ఈ మూడింటిని కూడా కాన్ఫిగర్ చేయమని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా ఎస్ఏపి ఎంఎం ని కాన్ఫిగర్ చేయడానికి ఒక పర్సన్ ని, లేదు అంటే ఇంకొక ఇద్దరిని, ఎస్ఏపి ఎస్డిని హైర్ చేయడానికి ఒక పర్సన్ ని, లేదు అంటే ఇద్దరిని, ఇలా ఒక 10 or 15 ఎంప్లాయీస్ ని హైర్ చేసుకున్నారు అనుకోండి. ఈ 15 ఎంప్లాయీస్ ఈ కంప్లీట్ కాన్ఫిగరేషన్ మొత్తం కూడా సెటప్ చేసేస్తారు. కానీ ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ ని యూజ్ చేసుకొని ఈ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రికార్డ్ చేయడం కోసం మాత్రం అరౌండ్ 50 to 100 members ఎంప్లాయీస్ అవసరం డేటా రికార్డ్ చేయడం కోసం.
ఇక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది?